చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా జీవీఎంసీలో మేయర్ కూటమి కార్పొరేటర్లు ప్రవర్తించిన తీరు దారుణమన్నారు ఎమ్మెల్సీ బొత్స. చట్టవిరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా కౌన్సిల్లో దారుణంగా వ్యవహరించారని అన్నారు. దీన్ని ఖండిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ. తమ సభ్యులను ఇష్టారాజ్యంగా కొట్టారంటున్నారు బొత్స. చట్టాన్ని చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ కానీ కూటమికి సంబంధించిన సభ్యులు కానీ అధికారులు కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. మా సభ్యులు సుమారు 10 మందిని బలముందని జులుముందని 10 మంది మా సభ్యులకి దెబ్బలు తగిలాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, చూపెడతాం. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా కౌన్సిల్లో తీర్మానం పెట్టిన తీర్మానం. జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని అన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. గాంధీ వర్ధంతి రోజున ఇలాంటి దౌర్జన్యం జరగడం దారుణమన్నారు. 5,000 కోట్ల రూపాయల భూమిని గీతం యూనివర్సిటీ చంద్రబాబు కొట్టేయాలని చూస్తున్నారని వాపోయారు. అధికార మదం, సంఖ్యాబలం ఉందని ఈ రకంగా చేస్తున్నారని అన్నారు. వాక్ స్వాతంత్రం ఇచ్చిన గాంధీ గారు ఇవాళ వర్ధంతి. ఆ రోజునాడు ఇలాంటి దుర్మార్గం ఎందుకు మహానుభావుని అందుకేనా ఇలాంటి దోపిడీ కోసమైనా మాకు స్వాతంత్రం ఇచ్చావు బాబు? ఇలాంటి దోపిడీదారులను వచ్చి ఇవాళ అవకాశం కల్పించారు మా పూజ్యబాబుజీ గారు. మీ ఆత్మహత్యంలో చూడండి, ఇది న్యాయమా చెప్పండి? 5,000 కోట్లు రూపాయి కాదు, పాపాయి కాదు, ఇది కాదు. 5,000 కోట్లకు సంబంధించిన భూమిని 54 ఎకరాల 79 సెంటుని ఏ రకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారో, ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ దాన్ని సమర్థిస్తుందో దయచేసి విశాఖపట్నం ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను చూడమని చెప్తున్నా.